ఏదేమైనా సరే ఇకపై అంటే అమెరికాకు వెళ్దాం చదువుకోవడానికి అని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి చిన్న స్పీడ్ బ్రేకర్ అయితే పడింది. ఖచ్చితంగా అండి. పడి ఇప్పుడు అమెరికాకు వస్తే వాట్ నెక్స్ట్, ఏ కంట్రీస్ ఉన్నాయన్న అన్వేషణ మొదలైంది. అవును. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం విదేశ్ కన్సల్ట్స్ మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే విదేశ్ కన్సల్ట్స్ సిన్స్ బిగినింగ్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ లాస్ట్ 18 years వీ బీన్ వెరీ యాక్టివ్ ఫర్ ప్రమోటింగ్ యూరోపియన్ ఎడ్యుకేషన్. అవును. సో యూరోపియన్లో ముఖ్యంగా ఏంటంటే మన జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, యూకే ఈ దేశాల్లో ఏంటంటే మనుషులు ఇంకా మనుషుల్లా బతుకుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. అవును. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆఫ్ క్యాంపస్ జాబ్స్ కూడా లీగల్. అవును. అంటే మనకు ముఖ్యంగా ఏమవుతుందంటే ఇప్పుడు మనం స్టడీ అబ్రాడ్ అనగానే ఇది బోల్డ్ డబ్బులతో కూడుకున్న వ్యవహారం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ పేరెంట్స్కి ఏంటంటే ఎక్కువ లోన్స్ తీసుకోకుండా, ఎందుకంటే ఈ దేశాల్లో ఫీజులు వచ్చేటప్పుడు సంవత్సరానికి 10 లక్షలు అంతకన్నా తక్కువ ఉంటుంది. 7 లక్షల నుంచి 10 లక్షల లోపు. ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్కి పూర్తిగా వీళ్ళు పార్ట్ టైం మీద డిపెండ్ అయినా ఎటువంటి ఇబ్బంది లేదు. బికాస్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ కూడా లీగల్గా చేసుకోవచ్చు. సో వారానికి 20 గంటలు, ఇక్కడైనా 20, ఎక్కడైనా 20. ఇంకా జర్మనీ లాంటి దేశాల్లో 25 బదులు 24 గంటలు చేసుకోవచ్చు. ఒక 4 రూపాయలు ఎక్కువనే వాళ్ళకి సేవింగ్స్ చేస్తూ ఒక 1.5 year వాళ్ళు ఫీజు కట్టుకోగలిగితే మిగతాదంతా కూడా వాళ్ళు అక్కడే ఆన్ చేసుకుని అక్కడే చేసుకోగలుగుతారు. రైట్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అండి. మనకేంటంటే ఇవన్నీ టెక్ బేస్డ్ కంట్రీస్. సో ఈ టెక్ బేస్డ్ కంట్రీస్లో మన వాళ్ళకి ఏంటంటే ఐటీకి వాళ్ళకి చాలా జాబ్ స్కోప్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మాకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఇప్పటివరకు ఎవరినైతే ఆల్రెడీ స్విట్జర్లాండ్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ పంపించున్నామో వీళ్ళు ఇక్కడ ఎంఎస్ చేశాక నాకు అక్కడ జాబ్ రాలేదు, నేను తిరిగి వస్తున్నాను అన్న సందర్భాలు లేవు. అవును. సో బికాజ్ ఇక్కడ ఎక్కడైనా ఐటీలో జాబ్స్ అనేది అమెరికాలో అయినా అదే జాబ్ చేయాలి, ఇక్కడైనా అదే జాబ్ చేయాలి. అయితే ఇక్కడ అవకాశాలు ఎక్కువ అండ్ కాంపిటీషన్ తక్కువ. రైట్. సో ఇక్కడ ఏంటంటే 3 లక్షల మంది వీసాలకి అయితే ఇవ్వలేదు ఇక్కడ. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఇంకా ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఈ టైంలో యూజ్ చేసుకుంటే వీళ్ళకి నీష్ మార్కెట్లోకి వీళ్ళు ఎంటర్ అవ్వగలుగుతారు.